అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదవాడి సొంతింటి కలను సాఫల్యం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో 16,000 ఎకరాల భూమిని సేకరించి సుమారు 18 లక్షల మందికి ఇల్లునిచ్చే ప్రక్రియను మాత్రం చేపట్టారు. అయితే ఆ కాలనీలు మాత్రం ప్రస్తుతం ముడుకులు నీటిలో ఉన్నటువంటి కాలనీలు మనకు కనిపిస్తుంది. వర్షం పడింది. ఈ కాలనీని నిర్మించినటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో ఆ కాలనీ నిర్మాణానికి ఈ నీరు దాటి వెళ్ళే పరిస్థితి ఉంది. ఏ కాలనీలో చూసినా కూడాను ఆవాస యోగ్యం కాని ప్రదేశాల్లో భూమిని సేకరించి ఇళ్లను మంజూరు చేశారనడానికి నీట మునిగినటువంటి ఈ జగనన్న కాలనీ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం పట్టణం సమీపంలో ఉన్నటువంటి పాత్రుని వలసలో ఇక్కడ 32 ఎకరాల భూమిని సేకరించి సుమారు 6,000 మందికి ఇక్కడ ఇళ్లను ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిర్మాణ క్రమం నుండే వీరికి అడుగడుగున అవాంతరం లేదు. ఎందుకంటే రహదారి సౌకర్యం లేదు, అదేవిధంగా లోతట్టు ప్రాంతం కావడం, వర్షం పడితే నిర్మించేందుకు కూడాను నానా వేతలు పడాల్సిన పరిస్థితి. కేవలం 1.5 సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఏజెన్సీలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఏజెన్సీలు కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో ఈరోజు ఆ ఇంటి యజమానులే ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టడంలో మాత్రం ఈ వర్షాకాలంలో నీట మునిగినటువంటి ఈ జగనన్న కాలనీల్లో మాత్రం ఆవాసం ఉన్నవారు కూడాను నానా ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకంటే కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే రహదారి లేదు, మరోవైపు ఇంటి చుట్టూ కూడాను ముడుకుడు నీరు చేరుంది. ఆ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఒకవేళ పూర్తి అయినా కూడా ఆ ఇంట్లో ఆవాసం ఉండేలాగుంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఆవాసం ఉండే పరిణామాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆవాస యోగం కాని ప్రదేశాల్లో భూమిని సేకరించి ఈ జగనన్న కాలనీలు ఇల్లు నిర్మించారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఊరికి చివరిలో ఊరు దగ్గర ఉన్నటువంటి స్థలాలను సేకరించి కనుక ఇచ్చి ఉంటే ఆ పాత్రుని వలస అనే ఒక ల్యాండ్ మార్క్ ఉండేది. కానీ ఊరు పేరు మాత్రం పాత్రుని వలస. అక్కడి నుంచి ఇక్కడ రహదారి మార్గం లేనటువంటి ప్రదేశంలో ఇక్కడ 32 ఎకరాల భూమి సేకరణ. ఇదే విధంగా ప్రతి మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో సేకరించిన స్థలాలన్నీ కూడాను ఇళ్ల నిర్మాణానికి మాత్రం ఆవాస యోగం కానటువంటి స్థలానికి మాత్రం స్పష్టం అవుతున్నాయి. మినిమం మౌలిక సదుపాయాలు అంటే కనీసం రహదారులు లేవు, అదేవిధంగా డ్రైనేజ్ సదుపాయం లేదు. ఇటువంటి ఇళ్ళని కాలనీ నిర్మాణం వెనుక ఏదైతే జగనన్న ఆశయం ఉందో ఆ జగన్ ఆశయాన్ని అధికారులు తూట్లు పొడిచే విధంగా ఈ భూసేకరణ జరగబట్టే ఈరోజు వినియోగదారులకు ఇటువంటి ఇక్కట్లు వస్తున్నాయి అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ కాలనీలో వారు ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు కట్టుకున్న ఒక యజమాని మనతో ఉన్నారు. వారు ఆ ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటుందా లేదా, ఎందుకంటే ఇది గ్రామానికి దూరంగా ఉంది, సర్పాలు గట్టా తిరుగుతుంటే అదేవిధంగా జంతువులు కూడా తిరుగుతాయి. ఇటువంటి క్రమంలో ఆ ఇంట్లో ఆవాసం ఉండడానికి ఎటువంటి వేతలు పడుతుందో మనం తెలుసుకుని ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి, మీకు ఎప్పుడు శాంక్షన్ అయింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉండేందుకు ఆవాసం ఉన్నటువంటి ఇల్లులా అనిపిస్తుందా? గత 3 ఏళ్ళలో నాకు సెలక్షన్ అయ్యింది. నేనైతే నా సొంతగా హౌస్ కట్టుకొని జస్ట్ ఒక 3 మంత్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అసలు ఎలాంటి సదుపాయం మాకు లేదు. ఇక్కడ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఆ చివరి నుండి రావాలంటే మాకు వెహికల్ మీద రాలేకపోతున్నాం. కనీసం గత ప్రభుత్వం అలర్ట్ చేయలేదు. ఈ ప్రభుత్వమే రోడ్లు, ఈ కాలువలు, ఈ భవనాల కొరకు ఎవరెవరికైతే పేదలకు ఇచ్చారో వాళ్ళు బాధ్యత తీసుకొని కట్టుకుంటే ఒక కాలనీలాగా ఉంటుంది, చూడడానికి ఆదర్శంగా ఉంటుంది అందరికీ. అంటే కట్టుకోవడానికి రావడానికి ఎవరైతే ఆ ఇంటి యజమాని ఉన్నాడో ఇంత ఉడుకు నీటిలో వచ్చి నిర్మాణం చేపట్టడం కూడా సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన కనీసం పేదలకి అందుబాటులోకి వచ్చి వారికి మదుగులు సదుపాయాలు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం కనీసం మీ ఇంటికి వెళ్ళడానికి రహదారి లేదు. అదేవిధంగా మీ మాదిరిగా ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇంట్లో దిగామని ఒక ఆనందం కంటే ఇక్కడ ఎందుకు ఉన్నామని ఒక బాధిస్తుందా మిమ్మల్ని? బాధ అయితే ఉంది. మరి గత ప్రభుత్వం సట్టించుకోబోబట్టే కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా మాకు కనీసం ఈ మదుపు కాలువలు, డ్రైనేజీలు, రోడ్లు వేస్తే చక్కగా పేదలందరూ బ్రతుకుతారు. ఈ ప్రభుత్వంపై ఒక ప్రేమ కలిగి ఉంటారు. అంటే సొంతింటి కళ నెరవేరింది అన్న ఒక సంతృప్తి కంటే ఆ ఇల్లు కట్టిన తర్వాత అందులో ఒంటరిగా ఈ జగనన్న కాలనీ అంటే కనీసం ఏది ఎటుకెట్టు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో నిర్మాణం జరిగింది. ప్రతి ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎటువంటి కొత్త కష్టాలు వచ్చాయి? కొత్త కష్టాలు అంటే వాటర్ లేదు. వాటర్ ఇంపార్టెంట్, మనిషికి వాటర్ ఉండాలి. వాటర్ లేదు. మేమేదో బోర్ పెట్టించుకొని మేము యూజ్ చేసుకుంటున్నాం. మిగతా వారికి అందరికీ అలా చేసుకోలేరు కదా. కనీసం ఈ గవర్నమెంట్ అయినా వాటర్ ట్యాంకులు పెట్టి ట్యాంక్ కట్టి ఈ కాలనీ అంతా వాటర్ ఇచ్చి రోడ్లు వేసి చక్కగా ఉంటే మేము ఇక్కడ జీవించగలం. లేదంటే మేము జీవించకుండా టౌన్లోకి వెళ్ళాలంటే అది కట్టుకొని మేము ఉండాలి.
ఈ కూలీనాలి చేసుకుని మేము అద్దె కట్టుకొని ఉండలేక ఏదో కష్టపడి కొద్దిగా కూడబెట్టుకొని కట్టుకున్నాం. ఇక నేను ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా ఈ పనులన్నీ చేయాలని కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి సంతృప్తి కంటే ఈరోజు ఆ ఇంట్లో ఉండడం మాత్రం గగనంగా ఉంది. ఈ కాలనీ నిర్మాణం చేపట్టిన దగ్గర నుండి కూడా స్థల సేకరణ ఏదైతే చేశారో అది ఆవాస యోగ్యం కానటువంటి స్థలంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రావడానికి రహదారి కానీ కనీసం డ్రైనేజు కనీసం తాగునీటి వసతి కూడా కల్పించే పరిస్థితి లేనటువంటి ఈ తరుణంలో ఏదైతే జగన్ ఆశయం ఉందో సొంతింటి కళ నెరవేర్చాలన్నటువంటి ఆ ఆశయానికి మాత్రం అధికారులు పూర్తిగా తూట్లు పొడిచే విధంగా భూసేకరణ చేపట్టారు. ఈ భూములు ఇచ్చిన రైతులు కూడా అప్పట్లో ఇవి 2 పంటలు పండినటువంటి భూములు, ఈ భూముల్ని తాము ఇవ్వనే కూడాను వారి నుంచి బలవంతంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఎకరాకి 50 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. భూ కొనుగోలులో కూడాను రాజకీయ నాయకులు హస్తం ఉంది. కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి ఆ ఇంటి యజమానులకు మాత్రం ఈరోజు ఇంట్లోకి వచ్చి ఆవాసం ఉండాలంటే మాత్రం భయం కొల్పే పరిస్థితి. పట్టణాల్లో అద్దె కట్టుకోలేక కూలీ నాలి పనులు చేసుకున్నటువంటి కుటుంబాలకి సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి ఆనందం కంటే ఈరోజు తమని ఆవేదన వెంటాడుతుంది. ఎందుకంటే తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నామన్నటువంటి బాధ, మరోవైపు ఇంటికి రావాలంటే కనీస రహదారి సౌకర్యం కూడా కల్పించడం. అధికారుల నిర్లక్ష్యం ఈరోజు జగనన్న కాలనీలో ఆవాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ జగనన్న కాలనీలో చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇలా ముడుకు నీరుంటుంది, ఇల్లు కట్టుకుందాం, ఇంటి పనిని పూర్తి చేద్దామని యజమానులు మాత్రం పనులు చేపట్టేందుకు అటువైపు రాకపోవడంతో ఈరోజు మాత్రం జగనన్న కాలనీలో జనం లేకుండా కేవలం మొండిగోడలే తలపించే పరిస్థితి. ఎవరైతే ఆర్థిక స్తోమత ఉందో వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నా కనీసం తాగునీటి వస్తు రహదారి సౌకర్యం లేనటువంటి పరిణామాలు చోటుకుని ఈ నేపథ్యంలో వర్షం పడి ఇలా నీరు ఇంటి చుట్టూ నిలవ ఉండిపోవడంతో పావులు ఇళ్లల్లో చొరబడి ఇంట్లో బిక్కుమని జీవనం సాగించే పరిస్థితి ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొస్తుందా, వీరి ఆవేదన పరిగణనలు తీసుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.